హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే పూర్ణం బూరెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గ్లాసు మినపప్పుని అయితే తీసుకుని అయితే నానబెట్టుకున్నాను. అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాసు రేషన్ బియ్యాన్ని కూడా వేరొక గిన్నెలో అయితే వేసుకుని అయితే నానబెట్టుకున్నాను. ఈ రెండింటిని అయితే వాటర్ వేసుకొని 4 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి. అలాగే అదే గ్లాస్తో గ్లాసున్నర పచ్చిశనగపప్పుని అయితే తీసుకున్నాను. దీన్ని కూడా ఒక గిన్నెలో వేసుకుని అయితే ఒక గంట ముందు అయితే నానబెట్టుకోవాలి. ఇలా అయితే ఒక గ్లాసున్నర తీసుకొని వాటర్ వేసుకుని అయితే నానబెట్టుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. అలాగే మనం ముందుగా తీసుకున్న మినపప్పు కూడా బాగా నానిపోయింది. దీన్ని కూడా మనం ఇలా అయితే నానింది ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. వేసుకుని దీన్ని అయితే గట్టిగా అయితే రుబ్బుకోవాలి. బాగా పలుచగా అయితే రుబ్బకూడదు, వాటర్ ఎక్కువైతే యాడ్ చేయకూడదు. ఇలా అయితే దీన్ని అయితే రుబ్బుకోవాలి. ఈ బ్యాటర్ అయితే ఇలా రావాలి. ఎందుకంటే ఇలా వస్తే సరిపోతుంది. దీన్ని అయితే తీసి ఒక బౌల్లోనైతే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా నానిపోయినాయి. దాన్ని కూడా ఇదే మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో ఇది కూడా వేసుకొని బియ్యాన్ని అయితే కొంచెం బరకగా అయితే ఆడుకోవాలి. ఇది క్రిస్పీగా రావాలంటే కొంచెం బరకగా అయితే బియ్యాన్ని ఆడుకొని ఇలాగైతే మిశ్రమంలో అయితే కలిపేస్తున్నాను. ఇలా కలిపేసిన తర్వాత రెండింటిని అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కడుపు నొప్పి సోడా చిటికెడు వేయండి. తగినంత సాల్ట్ను కూడా దీనిలో యాడ్ చేసుకొని మిశ్రమం అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాగా మిశ్రమానికి అయితే ఒక గంట మనమైతే రెస్ట్ ఇచ్చేయాలి. ఇలా ఒక గంట పక్కన పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి బూరెలు. మా పిల్లలు అయితే అడిగారని నేనైతే బూరెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇలా అయితే కలుపుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్లో వేసి చూడాలి. ఇలా వాటర్ అయితే తీసుకుని ఇలా వాటర్లో వేస్తే ఇలా పైకి తేలాలన్నమాట. ఇలా తేలితే మనకి పిండి అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు పై తోపుకి. అలాగే వేలు ముంచితే వేలు చుట్టూరు కూడా ఇలాగైతే అంటుకోవాలి. ఇలా అంటుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసినట్టే. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టుకుని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే మనకి లోపల పూర్ణాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కుక్కర్ని అయితే పెట్టుకొని ఇందులో వాటర్ అంతా అయితే తీసేసుకొని పచ్చిశనగపప్పును అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకొని పచ్చిశనగపప్పులు అయితే వాటర్ గ్లాసున్నర పప్పు కాబట్టి 2.5 గ్లాసుల వాటర్ని అయితే తీసుకున్నాను నేను. ఇలా తీసుకున్న తర్వాత 3 విజిల్స్ అయితే వస్తే పప్పు అయితే మనకు ఉడికిపోతుంది. పప్పు అయితే ఉడికిపోయింది కాబట్టి వాటర్ అంతా తీసేసుకొని దాన్ని అయితే మెత్తగా స్మాష్ చేసేసుకొని బెల్లం అయితే 1.5 గ్లాస్ అయితే మనకు సరిపోతుంది. మేమైతే స్వీట్ తింటాం కాబట్టి 2 గ్లాసులు అయితే వేసుకున్నాము. ఇలా వేసిన దీనిలో అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగేదాకా ఉంచుకోవాలి. నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసాను. అలాగే కొంచెం యాలకుల పొడిని కూడా వేసాను. ఇది బాగా ఉడకనివ్వాలి గట్టిపడేదాకా. ఇలా గట్టిపడిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, దోసపప్పును అయితే నేను వేసాను. ఇలా వేసి డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని ఉండలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉండలను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్యాన్ అయితే పెట్టుకొని తగినంత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ పూర్ణాలను ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో అయితే వేసుకొని ఇలా అయితే స్పూన్తో తీసుకుని అయితే ఇలా నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇలా అయితే వదిలితే పైకి తేలుతూ మనకి బూరెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇలా అయితే పూర్ణం వేసుకుని పూర్ణం పిండిలో అయితే బాగా మునిగేలా చూసి ఇలా స్పూన్తో అయితే తీసుకోవాలి. తీసుకుని అయితే ఇలా వేస్తే బూరెలు చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఫస్ట్ టైం చేసినా కానీ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.